నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు కర్ణాటక కోలార్ ప్రాంతం నుంచి మాకు మంచి మిత్రులు, పర్యావరణవేత్త, అలాగే ఇంజనీరు, జల సంరక్షణ కోసం ఆయన చేసిన అనేక ప్రయత్నాల్లో మంచి ప్రయత్నాలు, పైగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి శిష్యులు కూడానే వీరు మా నర్సరీకి రావడం జరిగిందండి. మేము ఈ మధ్యకాలంలో గత 3 ఏళ్ల బట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మ్యాంగోని పెంచి ఆయన పేరు పెట్టండి డెవలప్ చేసాం. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం కావడం ఏంటంటే 164వ జన్మదినం కావడం, ఈయన రావడం యాదృచ్ఛికంగానే వారి పేరును పెట్టిన మ్యాంగోని కర్ణాటక ప్రాంతంలో ఆ నేలలో పెరగాలన్న ఉద్దేశంతో వారికి ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మ్యాంగోని బహుమానంగా ఇస్తున్నామండి. ఇది ఈ మ్యాంగో పెట్టుకెళ్ళండి ఈ భూమిలో పెంచి విశ్వేశ్వరయ్య గారి గుర్తుని మన నేల మీద ఉంచాల్సిందిగా కోరుతున్నాం. విశ్వేశ్వరయ్య గారు చేసిన అనేక ప్రాజెక్టులు మన భారతదేశానికి మొట్టమొదటి ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలియపరిచిన ఇంజనీర్ అండి ఆయన. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మంచి ప్రాజెక్టులు కట్టండి. అటు కర్ణాటక ఇటు ఆంధ్ర సస్యశ్యామలం చేసి ఇలా రైతులు కాలుతో కన్నం తంటే నీళ్ళు వెళ్ళి పొలాలు పండిలా తయారు చేసిన మహానుభావులు సర్ ఆర్థర్ కాటన్ గారు, అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, వీరన్న గారు అని చెప్పేసి ఇక్కడ మాకు ప్రాంతీయంగా ఒక ఆయన ఉన్నారు. వీళ్ళందరూ రుణం కూడా మనం అందరూ కలుసుకుంటూ ఉండాలి. ప్రతి సంవత్సరం వాళ్ళని పూజించుకుని, వాళ్ళని గౌరవించుకుని, వాళ్ళ మార్గంలో నడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు యాదృచ్ఛికంగా ఆయన పుట్టినరోజు అవడం మాకు తెలియదు. సార్ వచ్చి చెప్తేనే కానీ తెలియదండి. ఆయన రావడం జరిగింది. ఈ మొత్తం పట్టుకెళ్ళండి కర్ణాటక ప్రాంతంలో పెంచాల్సిందిగా నేను మా సప్తగిరి నర్సరీ తరఫున ఈయనకి డొనేట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్.